హలో అండి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. ఇక్కడైతే చూశారు కదా, మా చక్కగా ముగ్గు వేసింది మా ఇంట్లో పనిచేసే ఆమె. అలాగే ముగ్గులు, రంగులు ఇవన్నీ కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. సంక్రాంతి పండుగ అంటేనే కళ అనేది వేరే ఉంటుంది. ఇంకా లాస్ట్ వీడియోలో చూశారు కదా, టెంపుల్ దగ్గర ముగ్గుల పోటీ పెట్టారు. చాలా చాలా బాగా వేశారండి ముగ్గులైతే, చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా చూశారు కదా, చక్కగా ముగ్గులు అయితే వేసుకున్నాము. ఇంకా ఈరోజు గొబ్బెమ్మలు కూడా పెట్టుకోవాలి. మాకు వచ్చేసి సంక్రాంతి రోజు పెట్టుకుంటామండి మేము. చాలామంది అయితే భోగి పండుగ రోజు పెట్టుకుంటుంటారు. కానీ మాకైతే చిన్నప్పటి నుంచి కూడా సంక్రాంతి రోజు పెట్టుకుంటాం మేము గొబ్బెమ్మలు. కాబట్టి ఇక్కడైతే ఇంకా కలర్స్ కొంచెం లైట్‌గా కొన్నిట్లలో వేసేది ఉంది. అదే వేస్తున్నాను. ఓకే అండి. ఇక్కడైతే ఇవి గరిక పూసలంటారు. గరిక పూసలు, అలాగే రేగిపళ్ళు, ఇంకా గొబ్బెమ్మలో మనం వేస్తామండి నవధాన్యాలు. నవధాన్యాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, అలాగే పల్లీలు, ఇలా మనకి నవధాన్యాలు ఇవన్నీ వస్తాయండి. ఇవన్నీ వేసుకొని, అలాగే పసుపు, కుంకుమ, గరిక పూసలు ఇందాక చూపించాను కదా, గరిక పూసలు అవి, అలాగే స్వచ్ఛమైన ఆవు పేడ. ఆవు పేడ చాలా మంచిదండి. ఆవు పేడని పూర్వంలో అయితే అందరూ ఆవు పేడతో ఇల్లు మొత్తం అలికి ముగ్గులు వేసుకునేవాళ్ళు. ఆవు పేడ అలకడం వల్ల కూడా మనకి బ్యాక్టీరియా అనేది రాకుండా ఉంటుంది ఇంటి లోపలికి. చాలా మంచిది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆవు పేడతో నేను ఈ విధంగా చక్కగా గొబ్బెమ్మలు చేస్తున్నాను. ఒకటి పొడుగ్గా, ఇంకొకటి గిన్నె బౌల్ షేప్లో 2 ఒక జతగా చేస్తున్నాను. వాటికి పసుపు, కుంకుమ, అలాగే గరిక పూసలు, నవధాన్యాలు వచ్చేసి మనం ఆ బౌల్ లాగా చేసుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసుకోవాలి నవధాన్యాలు. ఇవన్నీ ఏంటంటే మనకు ప్రతీక అనమాట. ఇప్పుడు మనం ఫార్మర్స్, వ్యవసాయం చేసేవాళ్ళు కూడా అందరూ ఎక్కువగా ఈ నవధాన్యాలు ఇవి పండిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ అంటేనే రైతులకు చాలా స్పెషల్ అండి. రైతులకి మంచిగా పంట చేతికి వచ్చే టైంలో మనకి ఎక్కువగా సంక్రాంతి పండుగ వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ గరిక పూసలు కూడా మంచిది. గరిక పూసలు, అలాగే ఇవి చూసారు కదా, బియ్యం ఒడ్లు కూడా వేస్తారండి. బియ్యం, మినప్పప్పు చెప్పాను కదా, ఈ నవధాన్యాలు అన్నీ మొత్తం 5 రకాల నవధాన్యాలు లేదా 7, 9 రకాలు అలా వేసుకుంటారు నవధాన్యాలు. ఓకే, వడ్ల గింజలు కూడా, అలాగే రేగిపళ్ళు కూడా వేసుకుంటారు. చాలా మంచిది. ఇవన్నీ మనం పెట్టుకొని చక్కగా గొబ్బెమ్మని తయారు చేసుకుంటాము. మేమైతే ఇంట్లో ఉన్న ప్రతి గడపకు 2 వైపులా పెడతామండి. మీ చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు అలాగే పెడతాము. అంటే 2 వైపులా గొబ్బెమ్మలు చక్కగా పెడతాము. అలాగే ముగ్గులో మధ్యలో పెడతాము. ఇంకా చాలా మంచిదండి మనకి గొబ్బెమ్మలు ఇలా అరుగు మీద పెట్టుకుంటే చాలా మంచిది. కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఆ రోజు ఖచ్చితంగా గొబ్బెమ్మలు అయితే పెడతాము. అన్ని దర్వాజల ముందు, చక్కగా గడప ముందు పెట్టుకుంటాము. ఓకే అండి, ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయ్యాను. ఇంకా ఈరోజు మా తోడికోడలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి. అందుకే పొద్దున్నే లేచి తొందరగా రెడీ అయ్యి గొబ్బెమ్మలు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడైతే గొబ్బెమ్మ పెట్టాక ఇంకా నేనైతే రెడీ అయ్యాను. ఈ శారీ వచ్చేసి నేను ఆర్యా కలెక్షన్స్లో తీసుకున్నానండి. ఆర్యా కలెక్షన్స్లో చాలా రీజనబుల్గా ఉంటాయండి ప్రైజెస్. శారీ మాత్రం మంచి రిచ్ లుక్ ఉంటుంది. కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతాయి. ఆర్యా కలెక్షన్స్ అంటేనే
కలెక్షన్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను ఆర్య కలెక్షన్స్కి చాలాసార్లు, కావాలంటే చూడండి ఒకసారి ఆ వీడియో. ఓకే అండి, ఇక్కడైతే మళ్ళీ మంచిగా గొబ్బెమ్మలన్నీ పెట్టేసి ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మా తోడికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అక్కడే ఇక అందరం సంక్రాంతి పండుగ, కనుమ పండుగ 2 డేస్ అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ 2 డేస్, అక్కడ 2 డేస్ అలా అనుకున్నాము. ఓకే అండి, ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ కూడా దిగాను. ఓకే అండి, ఇక్కడైతే మమ్మీ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పూరీలు అలాగే కారపప్పలు చేసుకున్నాము. చాలా చాలా టేస్టీగా చాలా బాగా అనిపించాయి. కారపప్పులు అయితే నాకు చాలా ఇష్టం అండి, పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఇంకా పిండి ఉండడంతో ఇక 2 చేసాము, పూరీలు కారపప్పలు. ఇంట్లోకి కాంబినేషన్గా అయితే చికెన్ కర్రీ చేసుకున్నాము. ఆల్రెడీ లాస్ట్ 2-3 డేస్ నుంచి మేము కంటిన్యూగా నాన్ వెజే అండి. ఇప్పుడు మళ్ళీ పద్మక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ కూడా నాన్ వెజే, లైన్గా 1 వీక్ మొత్తం నాన్ వెజే అయిపోయింది. ఓకే అండి, ఇంక ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ పిక్స్ తీసుకుంటున్నాను.
సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే అండి. ఇప్పుడైతే మేము మా తోడికోడలు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మున్న టీవీ చూస్తూ ఉన్నాడు. తినొచ్చేసి శేఖర్, అలాగే డింపుల్. మా నందు అయితే బోర్ కొడుతుందని చెప్పి ఇలా ట్యాబ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడైతే అన్నం కూడా తినట్లేదండి, అలా చూస్తూ ఉన్నాడు. ఇంక పిల్లల్ని ఏంటంటే ఇక హాలిడేస్ వస్తే అస్సలు ఆపలేమండి. నార్మల్ టైంలోనే ఆపలేము. ఇక హాలిడేస్ వస్తే అస్సలు వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టము ఫోన్ చూడకుండా. ఇక మా అత్తమ్మ ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఎండ అయితే సమ్మర్లో ఎలా ఉందో అలానే అనిపిస్తుందండి. ఎండ మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది ఈసారి. ఇంకా జనవరిలోనో ఇలా ఉంటే ఇక మే మార్చిలో ఎలా ఉంటుందో ఏమో ఎండలు. ఓకే అండి. ఇక్కడైతే ఆల్రెడీ నేను వచ్చేసరికి పద్మకైతే వంటలన్నీ చేసేసింది. చికెన్ కర్రీ, అలాగే మటన్ కర్రీ, ఆయిల్ రైస్ అన్నీ ప్రిపేర్ చేసింది. ఓకే అండి. ఇంకా పిల్లలైతే చక్కగా లంచ్ చేశాక అందరం కలిసి యూనో కార్డ్స్ ఆడాము కొద్దిసేపు. ఇక ఇక్కడికి వస్తే పిల్లలందరూ ఉంటే కొంచెం యూనో కార్డ్స్ ఆడుతూ కొంచెం టైంపాస్ అవుతుందండి. లేకపోతే చాలా బోర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఇదే ఉంటుంది, పిల్లలు ఉంటేనే కదా ఎక్కడైనా ఎంజాయ్ ఉంటుంది. ఇంకా పిల్లలు అందరం కలిసి చక్కగా యూనో కార్డ్స్ ఆడాము. దీని వచ్చేసి శేఖర్ చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియోలో మిస్ అయ్యాడు. అందుకే ఈసారి తీస్తుంటే అలా స్మైల్ చేస్తూ ఉన్నాడు. ఓకే అండి. ఓకే అండి. ఇంకా లంచ్ చేశాక కొద్దిసేపు పడుకొని ఈవినింగ్ 6కి అలా మేము చిరంజీవి మూవీకి వెళ్తున్నాము. ఈవినింగ్ చాలా బాగుందండి. చిరంజీవి మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా పద్మక్క మేము అందరం వెళ్తున్నాము, ఫ్యామిలీ మొత్తం మూవీకి వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఓకే అండి. చూశారు కదా, మన శంకరవరప్రసాద్ గారు మూవీ చూసాము. చాలా బాగుంది, కామెడీ అయితే చాలా బాగా అనిపించింది. ఓకే అండి. ఓకే అండి.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.